ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈ హోలీ పండుగ మాకు అతిపెద్ద పండుగ. హోలీ మరియు పొలాల పండుగ మా గోండ్ ఆదివాసీలకు. ఫ్రెండ్స్, 2 రోజులు ఈ పండుగ ఉంటుంది. మొదటి రోజున గ్రామ పటేల్కి కుడుకలు ఇస్తారు. తర్వాత కామదహనం ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీకు ఎండ్ వరకు చూపిస్తాను, చూడండి. డే 1 అండ్ డే 2 రెండు కలిపి ఈ ఒక్క వీడియోని. ఫ్రెండ్స్, కుడుకలు గ్రామ పటేల్కి ఎందుకు ఇస్తారంటే, ఆ కుడుకలు ఇస్తేనే ఆయన ఆ జాతిలో ఉన్నట్టు అన్నట్టు. ఇప్పుడు పటేలు ఆ కుడుకలు తీసుకోకపోతే అంటే అతన్ని జాతి నుంచి తొలగిస్తారు. అంటే మొత్తానికి క్యాస్ట్ నుంచి మొత్తాన్ని తొలగియరు. కాకపోతే ఏంటంటే మెయిన్ ఆ కుడుక ఉద్దేశం ఏమిటంటే, ఆ కుడుక పటేల్ తీసుకుంటేనే ఆయన జాతిలో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఎందుకంటే ఏమైనా పెళ్ళిళ్ళు ఉన్నా, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కుడుక ఒకవేళ తీసుకోకపోతే ఇక ఆయన ఫంక్షన్స్కి వెళ్ళరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిందే, అంటే ఫ్యామిలీ ప్రతి కుటుంబం వాళ్ళు ఇవ్వాల్సిందే కుడుక. సో ఏమైనా తప్పులు చేసి ఉంటేనే ఆ విలేజ్లో ఉన్న పటేల్ తీసుకోరు, లేకపోతే తీసుకుంటారు. సో ఇది ఈ కుడుక ఉద్దేశం. ఫస్ట్ డే నాడు ఉంటుంది. మళ్ళీ అదే రోజు రాత్రి ఈవినింగ్ టైంలో, సో నేను ఉన్న విలేజ్లో ఏమో నైట్ కామదహనం చేసినారు, కానీ చాలా విలేజెస్లో ఈవినింగ్ టైంలో ఉంటుంది. సో మొత్తానికైతే డే 1 నాడు అట్లా ఉంటుంది. ఇక డే 2 నాడేమో జాజురి అడుగుతారు, అంటే ఫుల్గా ఎంజాయ్ ఉంటుంది. సో నేనున్న విలేజ్ పేరు దస్తూరాబాద్, గోండుగూడెం మండల్, దస్తూరాబాద్, జిల్లా నిర్మల్. ఓకే, ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. 1వ రోజున గ్రామ పటేల్కి కుడుకలు ఇచ్చిన తర్వాత చెట్టు నుంచి తీసుకొచ్చిన పూలతోని, అలాగే కుడుకలతోని, గారెలతోని, కూరగాయలతోని ఇలా మాతరాల్ని తయారు చేస్తారు. మాతరి అంటే ముసలిది, మాతరాలంటే ముసలోడు. అలాగే గొయ్యిల్లో గుడ్లు కూడా పెడతారు. తర్వాత ఇలా కాలబెట్టిస్తారు. తర్వాత నైవేద్యాలు తీసుకొచ్చి ఇక్కడైతే మాత్రలకు ఇస్తారు. తర్వాత అందరూ ఒక చోట కూర్చొని కలిసిమెలిసి రొట్టెలు తింటారు. నాకైతే ఈ పండుగ చాలా బాగా నచ్చింది. 1వ రోజున. 2వ రోజున ఓన్లీ జాజురి ఉంటది. జాజురి అడిగితే వాళ్ళకు డబ్బులు ఇస్తారు, మరియు ధాన్యాలు కూడా ఇస్తారు. ఆ ధాన్యాలతో మళ్ళా అందరూ వండుకొని కలిసిమెలిసి తింటారు. రెండవ రోజున ప్రతి ఇంటింటికి జాజురి అడగడానికి వెళ్తారు. మార్నింగ్ మాత్రాల వద్దకి వెళ్ళి నైవేద్యాలు సమర్పిస్తారు. తర్వాత అందరూ కలిసిమెలిసి తిన్న తర్వాత చేన్లకు పోయి పొదళ్ళు నరుకుతారు. అంటే ఇప్పుడు పత్తి పొదాలు గివిగా ఉంటాయి కదా చేన్లు, ఆ పొదాలు ఈ హోలీ తర్వాతనే అంటే సాఫ్ చేస్తారు. సో అందుకే పొదళ్ళు నరకడానికి వెళ్తారు. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుంచి 2వ పార్ట్ అన్నట్టు. సో వీడియోనైతే పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ట్రై విహారీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విడమ వెంకటేష్. బాయ్.